చంద్రకళ రామ్మూర్తి హిందూపూర్లోనే ఉంటున్నారు. ఆమె తల్లిదండ్రులు బంధువులు కూడా అదే ఊళ్ళో ఉంటున్నారు. కానీ ఎవరూ మాట్లాడుకోరు. వీళ్ళ కష్టాలు వీళ్ళవే. కనీసం డెలివరీ టైంలో కూడా సాయం చేయడానికి ఏ ఒక్కరూ రాలేదు. కుటుంబాన్ని పోషించుకోవడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి ఈ భార్యాభర్తలు ఇద్దరు చాలా కష్టపడ్డారు. అయినప్పటికీ ఎవ్వరి ముందు చేయి చాచి నిలబడలేదు. ఒకనాడు పూరి గుడిసెలో అద్దెకి దిగిన ఈ జంట ఇన్నాళ్లకి అదే ప్లేస్లో మంచి బిల్డింగ్ కట్టుకుంది. జీరోతో మొదలుపెట్టి లైఫ్లో సక్సెస్ అయ్యారు. రామ్మూర్తి మొదటి నుంచి కాంగ్రెస్ అభిమాని. ఒక కార్యకర్తగా ఆ పార్టీ నాయకుల వెంట తిరుగుతుండేవాడు. రాజకీయంగా ఎవరైనా జతలో తిరిగితే అప్పుడు టెలిఫోన్ బూత్లండి, ఎస్టీడీలు, అక్కడికి పోయి రామ్మూర్తి పలానా చోటుకు ఫోన్ చేసి రావాలంటే తీసుకుపోయి 10 రూపాయలు ఇస్తే ఫోన్ చేసి వస్తే తర్వాత దాంట్లో మిగిలిన డబ్బులు 2 రూపాయలు 3 రూపాయలు మిగులుతుంది కదా, దాంట్లో ఇడ్లీ తీసుకెళ్ళేది. అప్పుడు నైట్ నేను ఎవరికి తెలియకుండా నిండా గర్భవతి ఇడ్లీ తీసుకెళ్ళి అప్పటికప్పుడు తినే. తర్వాత ఒక్కొక్కసారి వేరే పనికి పోతుంటే వేరే ఊరు అమ్మాయిని ఈడ వదిలేసి వేరే చిక్బాలాపూర్ అంట, గోరీబింద్రటి ఇట్లా పని చేసుకోవడానికి ఇక్కడ ఇదయ్యి అక్కడ పోతున్నంత ఎక్కువ ఇస్తారన్నట్లు అక్కడ కూడా పోయి పని చేసుకున్నాను. పిల్లలు చేసుకున్న తర్వాత అప్పుడు ఏమి భీములే ఏముంటే అది నూకులో ఇట్లా ఏదో అట్లా కొనుక్కొని వచ్చేది. అప్పటికప్పుడు వండుకునేది, అప్పటికప్పుడు తినే రోజులు చాలా ఉన్నాయి సార్. ఈ జంటకి 3 పిల్లలు. వాళ్లను చదివించడానికి నానా కష్టాలు పడ్డారు. ఫస్ట్ కాన్వెంట్లకు వేసుకున్నాము. కాన్వెంట్ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వచ్చినాం. ఏమి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో. అప్పటికీ ఇప్పటికీ చంద్రకళకి పుట్టింటి కానుకలు, సంతోషాలు ఏమీ లేవు. అయితే ఏ లోటు రాకుండా రామ్మూర్తి చూసుకుంటున్నాడుగా అంటుంది. ఇక్కడ రాయలసీమలో వినాయక చవితి పండుగ అంటే ఆడపడుచుల్ని కంపల్సరీ ఎంత బీదవాళ్ళైనా కంపల్సరీ శార పెట్టి ఆ రోజు ఇంటికి తీసుకెళ్ళి చేస్తారనమాట. అలాంటి ఆచారం. అలాంటి పండగల టైంలో కూడా ఎవరు పట్టించుకోకపోతే నాకు చీర ఆయనే కొనిచ్చేవాళ్ళు. అలా తోబుట్టులు లేని లోటు కూడా నాకు అలా తీరిపోయింది. తర్వాత ఫ్రెండ్షిప్ డే వస్తే కూడా నాకు ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు. నా 5 మంది ఫ్యామిలీ అంతే తప్ప ఫ్రెండ్స్ కూడా నాకు ఎవరు లేరు. ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఆయనకే కట్టేదాన్ని. ఆఖరిలో ట్విస్ట్ ఏమిటంటే తండ్రికి హార్ట్ అటాక్ వస్తే కూతురే హెల్ప్ చేయాల్సి వచ్చింది. ఒకప్పుడు ఆయన రామ్మూర్తి తన కూతుర్ని తీసుకెళ్లి ఎక్కడ అమ్మేస్తాడోనని భయపడ్డాడు. చివరికి వీళ్ల సాయంతోనే ఆయన గట్టెక్కాడు. చేసుకున్నాడు కదా, ఎక్కడో తీసుకెళ్ళి అమ్మేస్తాడు దాన్ని అని అన్నాడు నా తండ్రి. అమ్మేస్తాడు, వాడేం చూసుకుంటాడు అమ్మాయిని, అది ఇది అని. కానీ ఈయన పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా పిల్లలు చదువుకుంటున్నప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నేను చదువుకుంటాను అంటే సరే నువ్వు చదువుకో అన్నారు. నాకు ఎంతమంది చదివిస్తారు అలా భార్యల్ని భర్తలు. ఇంత చేసుకుంటూ ఈరోజు ఈ స్థితికి వచ్చామన్నమాట. నా పిల్లలంతా మేము గర్వపడే స్థితిలో ఈరోజు ఉన్నారు. అవును, పూరి గుడిసెలో జీవితాన్ని మొదలుపెట్టి అదే స్థలంలో ఓ సొంత బిల్డింగ్ ని కట్టుకున్నారు. మేమున్నప్పుడు ఏదో చిన్న గుడిసె నుంచి ఇప్పుడు ఒక 20-30 lakhs హోమ్ కట్టినాడంటే ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ అండి. ఫుల్గా మేము ఫస్ట్ అక్క హైదరాబాద్, తర్వాత అన్న హైదరాబాద్, తర్వాత నేను హైదరాబాద్. సో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా ఒక్కొక్కరు అని వెళ్ళాం. సో వీఆర్ వెరీ ప్రౌడ్ అండి మా డాడీ అండ్ మా మమ్మీ లవ్ గురించి. అవును, ఒక పోకిరిలా రౌడీలా జీవితాన్ని మొదలుపెట్టిన రామ్మూర్తి చంద్రకళ ప్రేమతో మొత్తంగా మారిపోయాడు. ఒక గొంగళి పురుగు సీతాకొక చిలుకలా మారిపోయినట్టు అతడొక జెంటిల్మన్ గా మారాడు. బాధ్యత గల భర్తగా, ఒక మంచి తండ్రిగా, కాంగ్రెస్ కార్యకర్తగా, నాయకుడిగా రకరకాలుగా పరిణామం చెందాడు. ఇదంతా ప్రేమ వల్ల, ప్రేమతో జరిగింది. అందుకే చంద్రకళ అంటే ఇప్పటికీ అదే ప్రేమను చూపిస్తాడతడు. నమ్మకం లేదా? అయితే ఇది వినండి. అది ప్రేమంటే. అది నిత్య నూతనం. అది వాడిపోయేది కాదు, ఓడిపోయేది అంతకన్నా కాదు. ఓడిపోయిన జీవితాలకు కూడా సరికొత్త వెలుగునిచ్చి ముందుకు నడిపించే చోదక శక్తి.
రకరకాల కారణాలను చూపి ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఆఖరికి తమ జీవితాల్లో నుంచే వెలివేసినా నిజమైన ప్రేమ గెలిచే తీరుతుందని చాటి చెప్పిన ఈ జంటకి హ్యాట్స్ ఆఫ్ చెప్దాం. వచ్చే వారం వెలి ప్రేమలో మరో జంట కథతో మళ్ళీ కలుద్దాం.